ఆయన రథానికి చిన్న మచ్చ ఉన్న గుర్రాన్ని కట్టినా అంగీకరించట. అర్జునుడి రథం అని గుర్తు ఏమిటంటే యుద్ధ భూమిలో అన్ని గుర్రాలు తెల్లగానే ఉండాలి. అందుకని శ్వేతవాహన అని పేరు. బీభత్సో, అర్జునుడు యుద్ధం చేస్తుంటే అసలు చూసి పొంగిపోయేవారట. చూడండి, మనం క్రికెట్ చూస్తుంటే అరే వాట్ క్లాసిక్ షాట్ ఇట్ ఈజ్ అంటారు. అలా అసలు ఇలాంటి బౌండరీ కొట్టడం ఆయనకే చెల్లిందంటారు ఒక ఆయన్ని. అలా అర్జునుడు యుద్ధం చేస్తుంటే విలువిద్యయందు నిష్ణాతుడైన ద్రోణాచార్యుల వారు ధనస్సు పక్కన పెట్టేసి గడ్డం ఇలా అనుకుంటూ, చూశారా కొట్ట అలా మా అర్జునుడు కొట్టాలనేవట. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, హేయంగా ఉండదు, చుగుప్స పుట్టించేటట్టుగా ఉండదుట. బౌండరీ కొట్టచ్చు, కానీ మీరు గాలిలోకి ఎగిరిపోయి అడ్డదిడ్డంగా అడ్డబేట పెట్టి కొట్టిన దానికి, ఒక్క మోకాలు మడిచి మీ ఎదురుగుండా ఉన్నటువంటి వికెట్లు పక్క నుంచి స్ట్రైట్ లైన్ బౌండరీ కొట్టిన దానికి చాలా తేడా లేదండి, చాలా తేడా ఉంటుంది కదా. అలా అర్జునుడు యుద్ధం చేస్తే అంత అందంగా ఉంటుంది. ఏమి యుద్ధం రా అని యుద్ధం చేయడం కన్నా యుద్ధం చూడాలనిపిస్తుంది. బీభత్సో, అసలు చేయడంతో బీభత్సం సృష్టిస్తాట. కిరీటంతో కొంతమందిని పడిపోతారు, టంకారంతో పడిపోతారు, ధనస్సుకు పడిపోతారు, దాని కాంతులకు పడిపోతారు. ఇక పాంచజన్యం పూరించాడా దానికి కొన్ని వేల మంది పడిపోతారు. ఆయన యుద్ధం చూస్తుంటే పెద్దల్ని చూస్తే నమస్కార బాణాలు వేసి నవ్వుతాడు. యుద్ధం చెయ్యడానికి వెళ్ళి మాట్లాడేడా అలాగే ఉంటాయి ఆ మాటలు, పొడుచు చచ్చిపోవాలి అలా మాట్లాడతాడు దుర్యోధనుడితోటి. ఇన్నున్నవాడు కాబట్టి బీభత్సో విజయ. ఇప్పటి వరకు ఓటం అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడూ ధనస్సు చేతిలో పట్టుకుని ఓడిపోవడం అన్నది తెలియనటువంటి వాడు. జిష్ణు, ఇది ఆయన బిరుదునామం. ఏమిటో తెలుసా అండి, ఒక చిత్రమైన బిరుదు, ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. యుద్ధ భూమిలో నేను ఆయుధాన్ని పట్టుకొని ఉండగా, చేతిలో ధనస్సు ఉండగా, మా పెద్దన్నగారైన ధర్మరాజు శరీరములోండి రక్త బిందువు పైకి వచ్చేటట్టు కానీ, ఆయన శరీరము మీద వ్రణమయ్యేటట్టు కానీ ఎవడైనా బాణం వేస్తే వాడు ఇంకా ఊపిరి తీయడు, వాడిని వెంటనే చంపేస్తాను. మా అన్నయ్య విషయంలో మాత్రం ఉపేక్ష లేదు. ఇంతటి ప్రతిజ్ఞ చేశాడు కనుకనే ధర్మరాజు మీద బాణం వెయ్యడం అంటే హడల్ అందరికీ. నెత్తుటి బిందువు కాని వ్రణము కాని ధర్మరాజుకి ఏర్పడితే వెంటనే చంపేస్తాడు అర్జునుడు. అందుకని జిష్ణుహౌ అని పేరు ఆయనకి. సవ్యసాచి, ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు తీసివేస్తాడు, ఇలా పట్టుకుని ఇలా తీసివేస్తాడు. రెండు చేతులతో రాసేవాడు ఉన్నాడు అనుకోండి, ఎంత చిత్రంగా ఉంటుందో అలా ఉంటుంది అర్జునుడి యుద్ధం. ఇలా పట్టుకుని చేస్తుంటాడు అంతే వేగంతో. అందుకే రెండు పక్కల అమ్ముల పొదులు కట్టుకుని మీరు ఇటు పక్క యుద్ధం చేస్తున్నాడో, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో అని చూస్తుంటే ఇటు నుంచి తీసి చక్ 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 వేసేస్తుంటాడు, మళ్ళీ ఈ చెత్త పట్టుకుని ఇలా వేసేస్తుంటాడు. దిక్కుమాల యుద్ధం ఏంటండి, చూడటమే సంతోషంగా ఉంటుంది కాసేపు. అసలు అర్జునుడు అలా యుద్ధం చేస్తుంటాను. సవ్యసాచి, అంత గొప్పవాడు. అలా వేసేటప్పుడు గురి తప్పుతుంది అనుకుంటున్నారా? ఇన్ని బాణాలు తీసి ఏకకాలమనందు వింటినారికి తగిలించి విడిచిపెడితే ఎవరెవరి వక్షస్థలాల్లో తాకాలనుకున్నాడో ఏకకాలమనందు వినిర్ముక్తమైన బాణాలు వాళ్ళ గుండెల మీద పడతాయి. అలా కొట్టగలిగినటువంటి నేర్పరి. ధనంజయ, భూమి మీద రాజులందరూ సంపాదించినటువంటి ధనాన్నంతటినీ చేతిలో ఉన్నటువంటి గాంధీవము చేత రాజసూయాగమనందు గెలిచి తీసుకొచ్చినవాడు. ఈ 10 నాణాలు ఎందుకు ఏడవరా అని ఏడ్చాడు. ఎందుకని ఇవాళ గాంధీవానికి తగిలించి విడిచిపెడుతుంటే ఎదురుగుండా ఉన్న కిరాతుడి మీద ఒక్క బాణం పట్టాల. బాణాలు ఇలా పోతున్నాయి, అలా పోతున్నాయి, అలా పోతున్నాయి, ఇలా పోతున్నాయి, తగిన పొక్కు కూడా ఎక్కట్లేదు. ఏమిటి నా విలువిద్య ఏమైపోయింది, ఎంత చిన్నతనం, ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను, దీంతో ఏమి యుద్ధం చేయను, నిరుత్సాహపడిపోలేదుటండి. అది క్షాత్రం అంటే. బెంగ పెట్టేసుకోలేదుట. కోదండంబుల నిట్టులండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోదంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబున మల్లసంగరము చేయందొచ్చిరి రుద్రార్జనుల్. ఆ చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం వేసి కొట్టుకున్నారు. ఇంకా బాణాలు పట్టలేదని కోపం వచ్చేసింది. ఆ తర్వాత కుక్షి వక్షోదేశంబుల, పొట్టల మీద కొట్టుకున్నారు, గుండెల మీద కొట్టుకున్నారు. కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ. ఈయన బలవంతా పెట్టి కొట్టేస్తున్నాడు.
ఏమీ అవ్వట్లేదు ఆయన. కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. మధ్య మధ్యలో ఈ ధనస్సు విసిరేసి తొడలు కొట్టాడు. అరుపరిచాడు. రాణి సంగతి చెప్తానన్నాడు. ఆ కట్టుకుని ఎప్పుడు పట్టుపంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు కానీ భీముళ్ళ ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడు. అలాంటి వాడి ఇవాళ ఆ పంచిని పైకి తీసేసి లంగోటాలా బిగించేశాడు. రా యుద్ధానికి అన్నాడు. వచ్చేసాడు దగ్గరికి. అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం మొదలుపెట్టారు. ఎటువంటి యుద్ధంట? హరుడును పాండుసుతుండును కరనరుజుగ ముష్టి యుద్ధ కౌశలులై పల్బిరుజొప్ప పోరుచుండిరి హరుసమ్మున చూచుచుండి రమరోచదరం. గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా సంకల కింద నుంచి కౌగిలించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన్ని పడగొట్టి ఆయన మీదెక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి గెలిచేశారనుకుంటుంటే తాతగారు పెద్ద మల్లయోధుడు అనుకోండి, మునిమనవాడు తాతగారిని ఓడించేశారనుకోండి, తాతగారి మీదకి ఎక్కేసి తాతగారిని గుద్దుతుంటే చిన్ని చిన్ని పిడికిళ్లతోటి పెద్ద నవ్వుతున్న తాతగారిలా ఏదో దెబ్బ తగిలేసి అబ్బా అబ్బా అంటుంటే తాతగారిని గుద్దేశానంటుంటాడు మనవడు. అలా కాసేపు శివుణ్ణి అర్జునుడిని ఉత్సాహపరచడానికి ఓహ్ అంటున్నట్ట. ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్ట దొక్కలో. ఏం చేస్తానో చూడండి, ఒక్కసారి లేచి తన చేతితో ఇలా పోసేసి ఒక గుద్దు డొక్కలో గుద్దుతున్నట్టు. అది కూడా ఎలా? గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందా? మిల్లిగా గుద్దుతున్నట్ట. ఏం చేతులు ఆ చేతులు? ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరినాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చిరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భసమానాం. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరాన్ని ఎవ్వరూ తాకరో అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం భూతరేతి గలేభూతం సచిదానంద విగ్రహం మంది లింగపురాణం. తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌగిలించుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, మీద పడిపోతున్నాడు, తొక్కుతున్నాడు, మీదేసుకుంటున్నాడు, ఆయన ఈయన్ని పట్టుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికున్న విభూతంతా ఈయనకి అంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఏమిటి అసలు కోరిక? ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి కాబట్టి అవయవాలన్నీ కౌగిలించేసుకున్నాడు. మల్ల యుద్ధం పేరుతో బాగా తిప్పి తోసవతల పారేశాడు. పడిపోయి పిల్లలు చూడండి కోపం వచ్చేస్తే అని ఇలా ముక్కు పెట్టేసినట్టు గబగబా వచ్చి తండ్రి తల్లి తాత అని కూడా చూడకుండా గబాలను కొట్టేసి నన్ను అనొచ్చా మీరు అని ఉక్రోషానికి పోతారు. అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ పక్కన పడిపోయిన గాంధీవం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇంకా దగ్గరికి వెళ్తే పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవం ఎత్తి శంకరుడి జుటాజూటం మీద ఒక్క ప్రహారం కొట్టేటప్పటికి ఏమి అడివిరా, ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు. అంతే చాలి యుద్ధం అనుకున్నట్ట. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధర శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్లీ కొడదామని గాంధీవం ఎత్తబోయాడు. ఎదురుగుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. గబగబా నేల మీద పాదముల మీద పడిపోయాడు. శంకర, ఇంత కృపా నా మీద, నా చేతి దెబ్బలు తిన్నావా, నాతో మల్ల యుద్ధం చేశావా తండ్రి అన్నాడు. శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప వినూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచునానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను భావేతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వత్ర సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహారాజు కాతాగ్ని సోమర్కటోయంబులం చేసి సంసార చక్రిక్రియా యంత్ర వాహేదవై దేవాదిదేవ
మునిస్తోత్రతోత్ర దత్తావధానాలపేక్షణోగ్రగ్ని భస్మీకృతానంద భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులం సర్వగీర్వాణ గంధర్వులన్ సిద్ధ సద్యోరగేంద్ర మహేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరేశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నా అభ్యర్థి దంపుల్ ప్రసాదంబులం కరుణమాయమ్ము ఓ శంకర పాహిమా పాహిమా నమస్తే 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 నమః అంటూ ఆయన పాదాల మీద పడిపోయాడు ననయభట్టారకుడు. ఆంధ్రభారతంలో అరవభరణంలో చేసినటువంటి దండకం. పడిపోతే శంకరుడు చూసి అన్నట్ట, వగవకు కింతయే నృపవల్లభ నీకు ధైర్యమారయం నిగరపు శోభనం బిటులనే నొనరించితి నీ ప్రహారముల్ తగుగతి అచ్చవోల నెడదం తలపోసితి నీదు తప్పు సుంతగు పడందిక కోరమురయమ్మున నీదు మనోరథమ్ములన్. అర్జున ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని? అలా అనుకోకు. నువ్వు కొట్టినప్పుడల్లా, గుద్దినప్పుడల్లా, త్రోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను, నీకేం కావాలో అడిగిచ్చేస్తానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ఏమడగాలో మర్చిపోయాడు. మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ ఇంతటి పరాక్రమవంతుడన్నాడు, భక్తవల్లభుడవకు నీ భావములకు కంపడునే నాదు అనుచిత కార్యమభవ ఇకలో నీ కృపాళిత్యమంతయేని వర్ణలేనగుంకాదవరద నాకు. ఈశ్వర కంటి ఎదుట కనపడుతోందా? పరాత్పరుడవా? ఇన్ని లోకములకు జగద్భర్తవా? ఉమానాథుడివా? ఇటువంటి తండ్రిని నీ పాదములు ముట్టిన వారు లేరా? అజ్ఞానినై తండ్రి నీ మీద బాణాలు వేశానా? మల్ల యుద్ధాన్ని నిన్ను చెనకానా? గుద్దానా? నీ మీద కూర్చున్నానా? అంత పవిత్రమైన డొక్కల్లో పొడిచానా? కాళ్లతో తొక్కానా? ధనస్సు ఎత్తి జటాజూటంలో కొట్టానా? దాన్ని పూజ అన్నావా తండ్రి? నీ కారుణ్యాన్ని ఏ మాటలు పెట్టి వర్ణించనయ్యా? నీ వర్ణించలేని మహాప్రభు, నాకేం కావాలి? కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పడిపోయాడు. శంకరుడు అన్నాడు, నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు, నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. ఎదురు ఏది నీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో. విజయీభవ. నీవు అనుగ్రహిస్తున్న దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయాన్ని ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, ఎవరు విన్నా, ఇది చదువుకుని బయలుదేరితే ఇందులో చెప్పినటువంటి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హరి మురారి ప్రియ ఈ దండకాన్ని చదువుకుని బయలుదేరిన, విన్న, ఈ ఆఖ్యానాన్ని విని నమస్కరించిన అటువంటి వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఎలా విజయం కలుగుతోందో విన్నవారికి కూడా అటువంటి విజయము కలుగుగాక అని శంకరుడు ఆ రోజున ఆశీర్వచనం చేసి అర్జునుడిని పంపించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని పొంది పాండవుల దగ్గరికి వస్తే ధర్మరాజాదులు పొంగిపోయారు. శంకరుడి కృపయే కృప. తపస్సు చేయడం ఒకెత్తు, ఆ శంకరుడు ఎంతటి దయాళు. అందుకే కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడు శంకరానుగ్రహాన్ని పొందమని చెప్పారని పరవశించి అర్జునుణ్ణి కౌగలించుకొని, శంకరుణ్ణి తాకిన శరీరం రానిదని ఆయన్ని కౌగలించుకొని మురిసిపోయారట. అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయం నిజంగా భగవంతుడు భక్తుడికంత లొంగిపోయింది. ముక్కు మీద వేలేసుకుని వినేదే కదండి. నేను అబద్ధం చెప్పానా నిన్న? రేపు ఇటువంటి చెప్తానని. కనుక అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయాన్ని ఇవాళ ఈశ్వరుడు చెప్పించి మిమ్మల్ని నన్ను కూడా కృతార్థుల్ని చేశాడు. రేపటి రోజున బయట ప్రసంగం జరిగేటట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వై సపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.